నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సౌదీ అరేబియా మరియు యుఏఈ దేశాలపైన మరోసారి డ్రోన్ దాడులు అయితే జరిగాయి. వివరాల్లోకి వెళితే ఆదివారం ఉదయం ఇరాన్ గగనతలం నుంచి సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించిన 3 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ స్టాఫ్ తుర్కీ ఆల్ మాలికీ గారు తెలిపారు. సౌదీ అరేబియా యొక్క సార్వభౌమత్వం, భద్రత మరియు సౌదీ అరేబియాలోని పౌరులు ప్రవాసుల క్షేమాన్ని ఉల్లంఘించే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కోవడానికి సరైన సమయంలో మరియు సరైన ప్రదేశంలో స్పందించే హక్కు రక్షణ మంత్రిత్వ శాఖకు ఉందని చెప్పి అవసరమైన అన్ని కార్యాచరణ చర్యలను తీసుకుంటుందని చెప్పేసి ఆయన ధృవీకరించారు. అలాగే యుఏఈలో కూడా అయితే డ్రోన్ దాడులు జరగడం జరిగింది. యుఏఈ పశ్చిమ సరిహద్దు ప్రాంతం నుంచి యుఏఈ దేశంలోకి ప్రవేశించిన 3 డ్రోన్లను తమ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకున్నాయని చెప్పి యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నామని, 3వది ఆల్ దఫ్రా ప్రాంతంలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం లోపలి పరిధిలోకి వెలుపల ఉన్న విద్యుత్ జనరేటర్ పైన దాడి చేసిందని చెప్పి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 2 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంటే 1 డ్రోన్ మాత్రమే యుఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం లోపల ఉన్న విద్యుత్ జనరేటర్ ఏదైతే ఉందో ఆ యొక్క జనరేటర్ని అయితే ధ్వంసం చేసిందనమాట. దాడికి గల కారణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. విచారణ పూర్తయిన తర్వాత తాజా సమాచారాన్ని ప్రకటిస్తామని చెప్పి అధికారులు పేర్కొన్నారు. యుఏఈ సార్వభౌమత్వం, భద్రతా స్థిరత్వాన్ని కాపాడుతూ జాతీయ ప్రయోజనాలు, సామర్థ్యాలను పరిరక్షించే రీతిలో ఎలాంటి ముప్పులనైనా ఎదుర్కోవడానికి, దేశ భద్రతను దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలనైనా గట్టిగా తిప్పికొట్టడానికి యుఏఈ సాయుధ దళాలు పూర్తి సన్నద్ధతో ఉన్నాయని చెప్పేసి యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.